దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి మాట్లాడటానికి ఇటు చక్కని అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీరంతా కూడా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలని, సమాధానము కలిగి ఉండాలని, ప్రభువును హత్తుకొని జీవించాలని, ప్రభువుకు సాక్షులుగా బ్రతకాలని నా చిరకాల కోరిక. ఎందుకంటే దేవునిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని కొరకు బ్రతికేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదుగా ఉన్న వారిలో మీరు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీకు వలె ఇంకా అనేక మంది ప్రభువు కొరకు బ్రతికేవారిగా ఉండాలని నా చిరకాల కోరిక. ఇక్కడ ప్రభువు కొరకు బ్రతకటము అనే మాటను కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తున్న సమయంలో యూదులలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు ఆయన పట్ల జరిగిన కార్యాన్ని బట్టి దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు, అమ్మలారా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అంటే మనము ప్రభువు కోసము అనే మాట ఎందుకు వాడుతున్నాను అంటే, ప్రభువుకి నమ్మకమైన సాక్షులుగా మనము ఉండాలి అంటే మన జీవితంలో ఎంతో విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఎంతోమంది నా రాజ్యంలో ప్రవేశించాలని చూస్తారు, కానీ కొంతమంది మాత్రమే నా రాజ్యంలో ప్రవేశించగలుగుతారని ప్రభువు చెప్పాడు. ఎందుకు కారణం ఏమిటి అంటే, దేవుని మార్గము చాలా ఇరుకైన మార్గము. కానీ ఎవరైతే ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడతారో వారికి ఆ ఇరుకులోనే విశాలత కలుగజేసే గొప్ప దేవుడు మన దేవుడు. గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మొదట ఈ ఇరుకును చూచి, ఈ ఇరుకు మార్గంలో మనం నడవలేములే, ఇది మన వల్ల కాదులే అని అనుకుంటారు. కానీ ఆ ఇరుకులోకి మనము ధైర్యంగా అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు ఆ ఇరుకు మార్గాన్ని విశాల మార్గముగా మార్చగలుగుతాడు. దేవుని మార్గము ముందు చూడటానికి అది ఒక ముళ్ళబాటలాగా ఉంటుంది. ఈ ముళ్ళల్లో మన పాదాలు ఎక్కడ గాయాలవుతాయోననేటువంటి భయం మనలో కలుగుతుంది. కానీ ఆ ముళ్ళను మన దేవుడు పూలబాటగా మార్చగలుగుతాడు. దేవుని మార్గము చూసేదందుకు చాలా వంకరగా ఉన్నట్టుగా ఉంటుంది, చాలా ఎక్కలేనంత ఎత్తుగా ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ మనము అడుగులు ముందుకు వేస్తే వంకర త్రోవలన్నీ కూడా సక్రమం చేయబడి ఎత్తైనటువంటి కొండ మీదకి, అనగా మనం ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి దేవుడు మనలను ఎక్కిస్తాడు. అదండి దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనము. ఎందుకు ఇలాంటి పరిస్థితి దేవుడు అనుమతించాడు అంటే, మరి దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే అందరికీ అనుకూలముగా దేవుడు ఏర్పరిచిన అందరూ అర్థం చేసుకోలేకనే తేడా పడుతున్నారు అంతే. దేవుడు రహస్యంగా ఏది ఉంచలేదు. ఆయన అంతా ఓపెన్గా చెప్పాడు, పబ్లిక్గా చెప్పాడు. నా మార్గము ఇరుకైనదే కానీ అందులో విశాలత ఉన్నది. నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది అన్నాడు. అర్థం చేసుకోవటంలో పొరపాటు అయిపోయి చాలామంది ప్రభువు కొరకు బ్రతకటానికి, ప్రభువు కొరకు జీవించటానికి సాహసం చేయలేరండి. నేను మరలా చెప్తున్నా, ప్రభువు కొరకు బ్రతకటం, ప్రభువు కొరకు జీవించటం అంటే అర్థం ఏంటంటే, ప్రభువు చూపే మాదిరికరమైన జీవితాన్ని జీవించటం అండి. ప్రభువు ఏదైతే మనకు మాదిరి చూపించాడో, ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి నడవడిక, ఎలాంటి ప్రార్థన, ఎలాంటి విశ్వాసము, ఎలాంటి త్యాగము, సమర్పణ కలిగి జీవించాడో అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. నేను శ్రమ పొందిన మీదట నేను మహిమపరచబడి ఉన్నాను. మీరు కూడా మీకు అనుబంధించబడినటువంటి శ్రమలను మీరు ఇష్టముతో సహించండి, ఖచ్చితంగా నేను మీకు మహిమను ఇస్తాను అని ప్రభువు చెప్తున్నాడు.
గనుక దేవుడు మనల్ని ఏ ఏ అనుభవాల్లో నడిపించాలని ఇష్టపడతాడో, ఆయన ఏ పాఠాలు మనకు నేర్పించాలని ఇష్టపడతాడో, ఏ త్రోవలో నడిపించాలని ఆయన ఇష్టపడతాడో, ఆయన ఇష్టానికి సంపూర్ణంగా మనం లోబడుటయే ఆయన యొక్క పక్షాన ఆయన వశములో మనం ఉండటం. ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి. ఆయన చిత్తానుసారమైన మార్గంలో మనం నడిచినప్పుడే మనము ఆయన కొరకు బ్రతికిన వారం అవుతాము. అలాగూ ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని బహుగా ఫలింపచేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎన్నో చింతలు, ఎన్నో వేదనలు, ఎంతో బాధ, ఎంతో దుఃఖము, కంగారు పడిపోతారు, కలవరపడిపోతారు. ఏమవుతుందనే టెన్షన్ తోటి దేవుని నమ్మిన వారు కూడా సహితము చాలామంది కొన్ని పరిస్థితులు క్లిష్టముగా ఉన్నప్పుడు ఏమవుతుందో అన్న టెన్షన్ తోటి కొన్ని బలహీనత తెచ్చుకుంటున్నారండి. షుగర్ అని, బీపీ అని, తలనొప్పి అని, రక్తము తక్కువైపోయి నీరసం వచ్చేసి ఇక అదే దిగులు, అదే చింత, అదే మనోవేదనతో కృంగిపోతున్న వారు లేకపోలేదా? ప్రియ దేవుని సంగమా, ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్న మాట ఒకటే. మన దేవుడు అనుమతించకుండా ఏ శోధన మనకు రాదు, ఏ కష్టం మనకి రాదు. ఆయన అనుమతి లేకుండా ఏ యొక్క క్లిష్టమైన పరిస్థితి మన జీవితంలోకి రాదు. ఒకటి దేవుడు మనకు అనుగ్రహించాడంటే నిశ్చయముగా దాని వెనక గొప్ప కార్యం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఏంటో తెలుసా? ప్రభువా, నీవే మాకు దిక్కయ్యా, ఇక నీవు తప్ప మాకు వేరొక మార్గం లేదయ్యా. ఇది నీ ద్వారా జరగాల్సిన కార్యమే తప్ప ఇది మా వల్ల అయ్యే పని కాదు. మాకు శక్తి లేదు, మాకు బలం లేదు, మాకు జ్ఞానం లేదు. ఇది నీ ద్వారా జరగాల్సిందే ప్రభు అని మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటామో ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మరొక తరుణం నీ బిడ్డలతో మాట్లాడటానికి చక్కని అవకాశం కల్పించినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. అదిగో నాయన, నీ కొరకు బ్రతకటానికి, నీ సాక్షులుగా జీవించడానికి మాకు కృప చూపించమని, మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా అదిగో తండ్రి, మేము కృంగిపోక, దిగులు పడక, వ్యాధి బారిన పడక, ధైర్యంతో, విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి. నీ పాదాల యొద్ద అయ్యా అదిగోనైనా మేము మోకరించి ప్రార్థించి గొప్ప జవాబులు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ఎలాంటి సమస్యలతో నీ బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు. వారి జీవితంలో కృంగుదలను తొలగించండి. వారి జీవితంలో ఉన్న మనోవేదన తొలగించండి. వారి మనసులో ఉన్న కలతలు తొలగించండి. వేదన తొలగించండి. దుఃఖాన్ని తొలగించండి. సంతోషము, సమాధానము, సమృద్ధి దయచేయండి. దేవాదుని బిడ్డల పక్షాన మీరు కార్యాలు జరిగించి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.